చిట్టావును అసలు స్టాక్ లేదట, అది విషయం. సర్లే చపాతీలు వత్తండి. ఏమిటి చపాతీలు నేను వస్తానమా? పోనీ పాపం ఇవన్నీ తీసుకొస్తే ఇదిగో ఇలాంటి పనులన్నీ నాకు పెట్టద్దు. వద్దులేండి, ఒక ఆటో తీసుకురండి. ఏ వాడి చేత వచ్చేస్తావా? పాపం బాధపడతాడే. కాదు, పుట్టింటికి వెళ్ళడానికి. పుట్టింటికా? అవును, పుట్టింటికి. పుట్టింటికేగా? వద్దమ్మా వద్దు. అక్కడికొచ్చి నీ అబ్బని బతిమలాడడం కంటే ఇక్కడ చపాతీలు ఒత్తడమే ఉత్తమం. ఒత్తుతా, ఒత్తుతున్నాగా, ఉత్తమంగా ఒత్తుతా. చరిత్ర బతుకు. ఏంటి పులి బాబు, చపాతీలు వస్తున్నావా? ఏమిటి సార్, మా ఇంట్లోంచి వస్తున్నారు? ఎప్పుడు వచ్చారు? నువ్వు మూటలు మోసుకుంటూ పాడుకుంటూ ఏడుస్తూ వచ్చావే అప్పుడు. అదే ఊరికే సరదాకి. ఓహో సరదాకా. మరి ఇది కూడా జస్ట్ సరదాకి. ఓహో, నువ్వు చేస్తే సరదాకి, నేను చేస్తే భార్యకు లొంగిపోయినట్ట. గట్టిగా మాట్లాడకండి సార్, చపాతీలో కుర్మా చేయమంటుంది. చెయ్యమంటే చెయ్యి. నన్ను కాదుగా మిమ్మల్ని. వస్తున్నా. అయిపోయింది సార్, అంతా అయిపోయింది సార్. నా పెళ్ళానికి హిస్టీరియా సార్. శివరాం, హిస్టీరియా అంటే హిస్టరీలో భాగమా? అదొక జబ్బు. ఆ జబ్బు వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు. నాకు తెలుసులేవా, నీ పెళ్ళానికి హిస్టరీ అంటే నన్ను నమ్మవుతా. నమ్ముతున్నా. మీరే చెప్పండి సార్. బయట పంపించకూడదు. అందుకే సార్ అన్నిటికీ నేనే బజార్కి వెళ్ళి వస్తున్నాను. చాలా కాలంగా ఫ్లయింగ్ సార్ చూడాలని ఎంతో ఆశపడుతుండేవాడిని. ఎగిరే పళ్ళారు మాత్రమే చూశారు మీరు. కాసేపు ఎగిరే ఉంటే ఎగిరే స్టవ్లు, ఎగిరే కుక్కర్లు, ఎగిరే ఆ తర్వాత మీరే ఎగిరిపోతారు. ఈ కావోయే అంటే ఏమిటో అనుకున్నాను. ఇల్లు కాలి ఒకడేరుస్తుంటే చాలు సార్, ఇక చాలు. పాప నీ పరిస్థితి ఎలా ఉంటే ఇక నాకే సలహా చెబుతావయ్యా? అలా అనకండి సార్, నాది విధికృతం, మీది స్వయంకృతం. మీకు ఓ ఫస్ట్ క్లాస్ ప్లాన్ ఆలోచించాను, ఇది చదవండి. ఏమిటిది? ప్రేమకి జై, లవ్ లెటరా? ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి. శివరాం, నా పెళ్ళానికే లవ్ లెటర్ రాసి నా చేతికి ఇవ్వడానికి ఎన్ని గుండెలు నీకు? సార్ నాది మరీ అంత చీప్ టేస్ట్ కాదు. శివరాం, టెన్షన్. ఆ టెన్షన్ లో మీరు చదవలేరు కానీ నాకేమంటే చదువుతాను. ప్రేమకి జై, ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి, నీతో ఆడుతూ పాడుతూ తిరిగిన రోజుల్ని నేను ఇంకా మర్చిపోలేదు. నువ్వు ఒక పనికి మాలిన గదవతో, చేతకాని చవటతో తాళి కట్టించుకుని 5 ఏళ్లైనా నా మనసు ఇంకా పాత రోజుల్లోనే వేరేస్తోంది. ఒక్కసారి నిన్ను చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఇట్లు నీ మాజీ కాలేజీ ప్రియుడు మల్లిక్ బాబు. ఎవడి మల్లిక్ బాబు? మోహన్ బాబు అన్నా సోహన్ బాబు తమ్ముడు. ఇదంతా కల్పిదాం సార్. ఈ ఉత్తరం మీకు అందేలా చేస్తాను. ఇంట్లో అందరి ముందు దీన్ని విప్పి చదవండి. ఈ ఉత్తరం మీ పెళ్ళామోహన్ విసిరి కొట్టి నానా రమస చేయండి. ఎవడో లోపల రాశాడు, నాకేం సంబంధం లేదంటే అంటే మీరు ఊరుకుంటారా? ఒసేయ్, ఎందుకే అబద్ధాలు ఆడతావు? నిప్పు లేందే పొగరాదు, గజ్జి లేందే దురదుండదు. ఇంత తెలిసాక నీతో నేను కాపురం చేయలేను, విడాకులు ఇస్తానని బెదిరించండి. అంతే, టోటల్ గా సరెండర్ అయిపోయి మీ కాళ్ళు పట్టుకుంటుంది సార్. నా పెళ్ళాం నా కాళ్ళు పట్టుకుంటుందా? తలుచుకుంటేనే రోమాంచితం అయిపోతుందా నా బాడీ? చెప్పు. వెంటనే మీ చేయి సర్రను పైకి లేస్తున్నా. మళ్ళీ ఇలాంటి ఉత్తరం వస్తే చంపేస్తానని బెదిరించండి. శివంగి లాంటి మీ భార్య చిట్టెలికైపోతుంది. నైస్ గా లేడీస్ క్లబ్ సెక్రటరీ పోస్ట్ నుంచి తొలగించేద్దాం. అంతే, కూరలు పీకిన పావై మూల కూర్చుంటుంది. ఇక మీదే ఇష్టారాజ్యం. మీ ఇంటికి మీరే మహారాజు. మీ భార్య మీకు వింజామరలు వేసడం, పవళింపు సేవలు చేయడం, అబ్బో అబ్బో చంబరికి పొంబ. ఇక మీరు ఆడిందే ఆట, ఆడిందే పాట.
గుడ్ మార్నింగ్ సార్. రావయ్య శివరాం, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి సార్ ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పిన లవ్ లెటర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదని బొమ్మ బస్సు వేసి చూస్తున్నాను. ఏమైంది? 50 సార్లు వేశాను, 51సారి వర్కౌట్ అవుతుందని వచ్చింది. చీని ఎట్లా తెచ్చావా? లెటర్ తెచ్చాను. మేడం గారు అక్కడ? మేడం పైన ఉందిలే. ఏమిటా ఇద్దరు కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారు? గూడు పుటాని కాదండి, మార్కెట్లో పచ్చి బఠానీ ధరలు పెరిగినాయి ఏమిటా అని discuss చేస్తున్నాం. కూర్చో. ఓ దారిలో మీ పోస్ట్ మ్యాన్ కనిపించి మేడం గారికి ఉత్తరం వచ్చిందని నాకు ఇచ్చాడు. అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. దేవికా రాణి. సార్ ఎందుకయ్యా అలా అరుస్తావు? అదంతే, తీసుకో. ఇది మా బుచ్చి బాబాయ్ గారి మనవాడి పెళ్లి శుభలేఖ. ఏదో కుక్కలకి నక్కలకి పెళ్లి అయినట్టు ఏమిటి కాగ్వాలా? శుభలేఖ చూడు. శివరాం, అది రెండో డెలివరీలో వచ్చిందన్నమాట. మొదటి డెలివరీలో వచ్చింది పోయిందా? నా జేబులోనే ఉంది. ఈసారైనా లెటర్ చింపిన తర్వాత వాటని అరవండి. ఓకే ఓకే. ఎందుకయ్యా మళ్ళీ అరుస్తున్నావు? అది ఇంకో శుభలేఖ కాదు, దివాళా నోటీస్. ఎవడా దివాళా నోటీస్ పంపించింది? చదువు, వివరంగా చదువు. చదవడానికి నోరు రావటం లేదు. పైగా ఇందులో ఏం రాస్తుందో నీకు వివరంగా చెప్పాలా? శివరాం, నువ్వు చదువు. అది నేను ఎప్పుడో చదివేశాను. అది కాదండి, పైన అడ్రస్ చదివాను. అయినా అదంతా మీ కుటుంబ విషయం. ఆయనకి ఇచ్చేయండి, ఆయన చదువుకుంటాడు. చదువుకో. ఎవడి మల్లిక్ బాబు? ఎవడో పల్లి బాబు. నీ కూతురు అడుగు తెలుస్తుంది. వద్దు, నువ్వు అడగద్దు. దాన్ని పిలువు. శివరాం అడుగుతాడు. ఇలా రండి. ఏమిటయ్యా? నేను అడగడం ఏంటి? ఇది కూడా మీ కుటుంబ విషయం. మీరే అడగాలి. నన్ను వదిలేయండి, నేను వస్తాను. నువ్వే నన్ను ముగ్గులో దింపావు. చివరి దాకా ఉండి తీర్పు చెప్పి వెళ్ళాలి. ఏమిటి గొడవ? రావే పతివ్రత శిరోమణి సీత, అనసూయ, అరుంధతి, అమల, శ్రీదేవి, దివ్యభారతి. శివరాం, బీ సీరియస్. ఏమే తల వంచుకుని తాళి కట్టించుకుంటే అబాయకురాలు అనుకున్నాను. 5 సంవత్సరాల దాకా నీ చెడ్డ చరిత్ర ఏమిటో బయటపడింది. ఏమిటి అర్థం లేని వాగుడు? మాదే అర్థం లేని వాగుడు. ఇబ్బులు అంటున్నావు. ఇక్కడ కాదు, అక్కడ. చదువు. చదువుతా. చదివిన తర్వాత చెప్తాను మీ పని. క్షమించండి. ఏమండి, నేను మల్లిక్ బాబు ప్రేమించుకున్న మాట నిజమేనండి. దేవి, టెన్షన్ తెప్పించుకో. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను మల్లిక్ బాబు గాఢంగా ప్రేమించుకున్నాం. మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు లెటర్ రాస్తావని కల్లో కూడా ఊహించలేదు. ఆ రోజు చివరిసారిగా మనం మల్లెపందిరి కింద కలుసుకున్నప్పుడు నన్ను మర్చిపోతానని ప్రమాణం చేసి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చి ఇలా ఉత్తరం రాసి నా కాపురం చిచ్చు పెడతావా? ఇది నీకు న్యాయమా మల్లిక్ బాబు? ఏమండి, నేను మల్లిక్ బాబు ప్రేమించుకున్న మాట నిజమే, కానీ పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నా మాట నమ్మండి. నన్ను అనుమానించి మీకు దూరం చేయకండి. నన్ను క్షమించండి. ఏదో శివరాం,